చేరువచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి గడిచిన గురువారం నుంచి గురువారం దాకా తండ్రి అయిన దేవుడు కాపాడి మరలా ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు సంతోషిస్తాం. ఆయా ప్రాంతాల్లో ఆయా చోట్లుండి లైవ్ ద్వారా కూడా ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్న వారు ఉన్నారు. వారందరికీ తాటిపరులోని క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ విలువైన సంగతులు దేవుడు మనకిచ్చిన సమయంలో నేర్చుకుని వాక్యానుసారంగా బలపడడానికి ప్రార్థన చేసుకుని వాక్యం ద్వారా మన హృదయాలను సిద్ధపరచు. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి గడిచిన గురువారం నుంచి గురువారం దాకా కాపాడి ఈ రాత్రి స్థానిక సంఘంలో జరుగుతున్న బైబిల్ క్లాసు ద్వారా మీ వాక్యాన్ని నేను అవకాశాన్ని మాకు ఇచ్చారు. పనులన్నీ విడిచిపెట్టి మీ సన్నిధికి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. మీ జ్ఞానం గొప్పది తండ్రి. మీ జ్ఞానం మమ్మల్ని ఆత్మీయంగా తీరుస్తుంది. మీ సత్యాన్ని అనుసరించి నడిపింపజేస్తుంది. పరలోకం యొక్క శ్రేష్టమైన విలువలు మేము నేర్చుకునే బుద్ధిని పుట్టిస్తుంది. అటువంటి పరిసంబంధమైన జ్ఞానాన్ని మీ లేఖనముల ద్వారా సంపూర్ణంగా మేము నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడడానికి మా హృదయాలను సిద్ధపరచండి. ఎన్నో విషయాలు మేము నేర్చుకుని ఎన్నో సంగతులు మేము వింటున్నాం, కానీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి మేము సమయం ఇవ్వలేకపోతాం, హృదయాలను ఇవ్వలేకపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మేము బ్రతుకుతుండగా తండ్రి, మీ సన్నిధి విలువను మీ వాక్య విలువను మాకు నేర్పించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నిత్యము మిమ్మల్ని ప్రేమిస్తూ మీ మాటకి విధేయత చూపుతూ మీ వాక్యాన్ని వింటూ గౌరవిస్తూ లోబడే వాక్యాన్ని మాకు దయచేయండి. చేరువచ్చిన వారిని వాక్యము ద్వారా బలపరచండి. ఇంకా అనేక మంది రావడానికి తగిన హృదయాలు సమయాలు మీరు అనుగ్రహించమని, వినుచున్న వారికి విని చెవులు గ్రహించే హృదయాలు ప్రసాదించండి. చెప్పుచున్న నన్నును మీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి మీ జ్ఞానంతో అసత్యం అబద్ధం మా నోటున రాకుండా కాపాడతారు. ఈ రాత్రి వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాము అక్కని తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని మాటలను దేవుని మాటలు విడుచున్నాను, దేవుని మాటలు నేర్చుకుంటున్నాము. ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటాం. లోకంలో ఏదైనా పొదువై ఉంటుందేమో కానీ దేవుని దగ్గర ఉంటే ఏది పొదువై ఉండదు. అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే దేవుని దగ్గర సర్వ సమృద్ధి, సర్వమును దేవుని దగ్గర ఉన్నాయి. అది మనం అర్థం చేసుకుంటాం. కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట మనకి కనబడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఎవరి యందు? క్రీస్తునందు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే అన్న పదం ఎందుకు వాడాడంటే 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. సంఘానికి తెలియాలంట సువార్త యొక్క ప్రయాస, పోరాటం. వారు ప్రేమ యందు, వారు అంటే ఎవరు? లౌదీక వారు పరిచయం చేస్తూ మాట్లాడుతున్నారు. అది మొదట వచ్చినని మనం చదివితే అర్థమవుతుంది. ఓకేనండి. లౌదీక వారి సంఘం గురించి, వారి యొక్క పరిచర్య గురించి
కొలసీలో ఉన్న సంఘానికి తెలియపరుస్తారు. వారు అంటే లౌదికైలో ఉన్న సంఘం వారు క్రీస్తునందు వారు ప్రేమయందు ఏమయ్యారట? హత్తుకోబడి. అంటే ప్రేమను హత్తుకొని ఉన్నారట. ఎవరో? లౌదికైలో ఉన్న సంఘం ప్రేమయందు హత్తుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క ఎలాంటి వారట వారు? ఆ ప్రేమను తెలుసుకోవడానికి, ఆ ప్రేమలో అతుకుపడడానికి సంపూర్ణంగా గ్రహించారు. ఓకేనండి. దేనిని? వాక్యం. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. అంటే ఎంతగా వాక్యాన్ని గ్రహించారో, పరిశోధన చేశారో అంత ఐశ్వర్యవంతులయ్యారట. ఎందులో? వాక్య జ్ఞానంలో. వాక్య జ్ఞానం ఎలాంటిదంటే తెలుసా? ఐశ్వర్యముతో సమానం. అమ్మా, ఇప్పుడు మనం లోకంలో ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, అవునా కాదా? ఎంత కష్టపడితే అంత ధనవంతులు అవుతాం, అంతేనంటారా? ఎంత పాటుపడి ఎంత కష్టపడతామో అంత ధనాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అలాగే వాక్యం దగ్గర దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఎంత చదువుతామో, ఎంత నేర్చుకుంటామో అంత అభివృద్ధి చెందుతామంట. దాన్ని ఐశ్వర్యము అని అన్నాడు. ఓకేనండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అంటే వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించడంలో ఐశ్వర్యవంతులయ్యారు. ఓకేనండి. అంటే వాక్యాన్ని ఎక్కువగా ఎప్పుడైతే చదువుతూ గ్రహించారో దైవ ఆశీర్వాదానికి వీరేమయ్యారట? ఐశ్వర్యవంతులయ్యారట. సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న దేవుని మర్మం ఎవరట? ఇప్పుడు క్రీస్తు. మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నారట. ఓకేనా? క్రీస్తు ఎలా ఉన్నాడట? దేవుని మర్మమై ఉన్నాడు. ఓకేనా? అంటే క్రీస్తు అర్థమవుతే ఎవరు అర్థమవుతారు? తండ్రి అయిన దేవుడు అర్థమవుతాడు. ఆ క్రీస్తు యొక్క మర్మమును స్పష్టంగా ఏం చేశారట? వారు తెలుసుకున్నారట. ఎలా తెలుసుకున్నారో? సంపూర్ణంగా గ్రహించడం ద్వారా. ఓకేనా అమ్మా? సంపూర్ణంగా గ్రహించడం ద్వారా దేని నేర్చుకున్నారట? మర్మాన్ని నేర్చుకున్నారు. ఓకేనా? ప్రేమను నేర్చుకున్నారు. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను నేర్చుకున్నారు. అందుకనే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నారు. మరలా ఇంకోటి అన్నాడు, సకల ఐశ్వర్యవంతులయ్యారు. ఓకేనా? ఎవరో? లౌదీకైలో ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారి కొరకు, వారందరి కొరకు ఎవరు పోరాడుతున్నారట? పౌలు పోరాడుతున్నాడట. ఈ మర్మం అందచేయాలని. ఓకేనా? ఆ క్రీస్తులో ఉన్న సర్వైశ్వర్యము అందరికి కలగాలని ఏం చేస్తున్నాడట? పోరాడుచున్నా. అందుకనే నేను ఎంతగా పోరాడుచున్నానో అన్న పదం వాడాడు 2వ వచనంలో. అది ముగింపులో తెలుస్తాడు. అందరి హృదయములలో ఆదరణ పొందాలంట. ఎవరి ఆదరణ? క్రీస్తు యొక్క ఆదరణ. ఓకేనా? ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరైనా దేవుని మర్మమై ఉన్నాడు. చూసారా? ఆ క్రీస్తునందు ఏమై ఉన్నాయంట? గొప్పములు. అంటే అర్థమేంటి? పోగై ఉన్నాయి. ఓకేనా? ఇముడి ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయి. ఎవరి దగ్గర? క్రీస్తునందు. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి ఏ కొదువ ఉండదో. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. లేవియ కాండంలోకి వెళ్తాం. ఓకేనా? కొదువ. దేవుని దగ్గర ఉన్న వారికి ఏది కొదువ ఉండదు. రాసుకున్న అవసరం. ఓకేనా? లేవియ కాండం 14 17-18 వచనాలు మనం చదువుతాం. చూడండి. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెతో, కొదువ అంటే కొదువ నూనెలో అంటే ఉన్నదంత కొదువ. యాజకుడు కొదువ నూనెలో ఎంత తీసాడట? కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని, చూడండి, పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి
బొటన వేలు మీదను వాని కుడికాలి బ్రొటన వేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలు పశువు యొక్క రక్తము మీద సమరవలెను. ఏమవడానికి? శుద్ధి కావడానికి, పవిత్రత పొందగోరడానికి. ఓకేనా? దేవుని సన్నిధిలో ఉన్న నూనె. ఓకేనా? మీకు అర్థమవుతుందా? కొదువ నూనెలో కొంచెం తీసుకున్నాడంట మరలా. ఎవరో అమ్మా, ఎవరు తీసుకున్నారో? యాజకుడు. యాజకుడు ఎక్కడ ఉంటాడో అమ్మా, అర్థమవుతుందా మాటలు? యాజకుడు ఎక్కడ ఉంటాడో? అతి పరిశుద్ధ స్థలంలో, అంటే దేవుని సముఖంలో ఉంటాడు. దేవుని సముఖంలో ఉన్న కొదువ నూనెలోనే కొంచెం తీసుకుని దేని నిమిత్తం ఉపయోగిస్తున్నాడు? ఆ పాప పరిహార నిమిత్తము. పాప పరిహారము పొందితేనే కానీ ఏం పొందడట? పవిత్రత పొందడు. ఓకేనా? పవిత్రత పొందగోను అని నిమిత్తం అంట. ఎక్కడెక్కడ చంపేడట దాన్ని? కుడి చెవి మీద. అవునా? కుడి చెవి మీద ఎందుకు రాశాడు అమ్మా? ఎందుకు తెలుసా? వినుట వలన కూడా. అందుకనే మొదటి కీర్తనలు ఏమన్నాడు? మీకు అర్థమవుతుందా? దుష్టులు ఆలోచిస్తున్నాడు, పాపుల మార్గం నిలువక అపహాసకులు చుండు చోటన కూర్చోద్దాను. ఎందుకని? మనం వినేదేంటి? చెడ్డవారి దగ్గర ఉంటే, దేవునికి వ్యతిరేకుల దగ్గర ఉంటే ఏమింటాం? చెడు మాటలే. ఓకేనా? ఇప్పుడు ఈ చెవి కొనకి ఎందుకు రాశాడు తెలుసా? వినన దానిని బట్టి అమ్మా, వినిన దానిని బట్టే హృదయం స్పందిస్తుంది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు చెడు మాటలే వినకుండా పవిత్రత పొందడానికి దేనికి రాశాడట? చెవికి. చెవి కొన మీద, కుడి చేతి బ్రొటన వేలు మీద. ఎందుకంటే పాపం చేయించడానికి కారణాలు ఏవి? చేతులు కదా. కుడి చేతి బ్రొటన వేలు మీదను, కుడి కాలి బ్రొటన వేలు మీద. ఎందుకంటే పాదాలను నడుస్తాయి కదా. మరి ఇప్పుడు హృదయంలో పాపం ప్రేరేపించిందంటే అమ్మా, ఇప్పుడు అది చెయ్యాలంటే ఏం చేయాలి? చెవి వినాలి, చెయ్యి ముట్టాలి. అవన్నీ జరగాలంటే పాదాలు ఏం చేయాలి? అక్కడికే. అందుకనే ముఖ్యమైన భాగాలు. ఓకేనా? వాళ్ళు పవిత్రత పొందకోరడానికి కొదువులో ఉన్న నూనె కొంచెం తీశాడట. ఓకేనా? కొదువులో ఉన్న నూనె కొంచెం తీసి పవిత్రత పొందకోరడానికి వాటిని ఏం చేశాడంట? వారి మీద చమిరాడట. మళ్ళా వారి నిమిత్తము అపరాధ బలిగా తీసుకొచ్చాడు. చూసారా అమ్మా? అపరాధ బలిగా తీసుకొచ్చాడు. చూసారా? అపరాధ బలి పశువు మీద కూడా ఏం చేశాడంట? చంపరాడట. కింద చదువుతాం. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందుకోని వారి తల మీద సమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలెను. ఇప్పుడు ఈ మాట వాక్యాన్ని ఎరగని వారు విన్నారనుకోండి, అంటే దాని అర్థం వాక్యం తెలియని వారు అని కాదు. సత్యం ఎరగిన వారు విన్నారనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమా? ఆలోచించండి. కొన్ని సభలకు వెళ్తాడు, కొబ్బరి నుండి రాస్తలేదా అమ్మా? అలా చూస్తారు మాట్లాడేటి. కొబ్బరి నుండి రాస్తున్నారా లేదా? కొన్ని చోట్లకి వెళ్ళండి, అవసరం అయితే టిన్నులతో తడిపేస్తున్నారు. ఏ నూనె? మనం కొబ్బరి నూనె పిలుస్తున్నాం, వారేమి నూనె అని పిలుస్తున్నారు? తైలం. ఏంటి? ఆశీర్వాదపు తైలం. అవునా కదా? అభిషేక తైలం. ఆ నూనెను మొత్తం ఆ టిన్నుతో కొట్టేస్తుంటే స్నానం చేసి వచ్చేస్తున్నారు అనమాట. ఆశీర్వాదం సంపూర్ణ. అవునా కదా? ఇప్పుడు ఈ మాటలు చదివిన వారు ఏమనుకుంటారు? అబ్బాయి కొబ్బరి నూనె రాయక్కర్లేదని ప్రార్థన చేస్తే చాలని మనం అన్నాం అనుకో. ఈ మాటలు చదివిన వారు బలంగా తీసుకుంటున్నారు లేదు ఇవి అమ్మా? అతినే ఆలోచించండి. నూనె రాసి ప్రార్థన చేసిన పరిస్థితులు క్రొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాయి. ఓకేనండి? నూనె రాసి ప్రార్థించే పరిస్థితి. అందుకని ఈ మాటలన్నీ తీసుకుని ఇప్పటికీ స్వస్థత కొరకు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రార్థన నూనె, తైలము, ఆశీర్వాదపు నూనె అని ఏం చేస్తున్నారు? వాడుతున్నారు. ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు పవిత్రత పొందడానికి, పాప పరిహార బలు పొందడానికి ఆ వ్యక్తి పట్టుకొచ్చిన బలు పశువు మీదే కదా రాశారు ఇది.
ఓకే. ఇప్పుడు మనం పవిత్రత పొందగలగాలంటే మనం అలా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి రాయించుకుంటే పవిత్రత వచ్చేస్తుందా? చెప్పండి. ఇప్పుడు యాజకుడి స్థానంలో పాస్టర్ గారే కదా ఉంటా ఏమా, అతి పరిశుద్ధ స్థలంలో స్వాదృశ్యంగా సంఘమే కదా ఉంటావు. ఇప్పుడు చెప్పాలి, అవునే కదా? ఇప్పుడు అలా రాయించేసుకుంటే మనం పాపం నుండి విముక్తి పొందేస్తామా? పవిత్రత పొందేస్తామా? ఇప్పుడు ఏం చెప్తుంది క్రొత్త నిబంధన? పాప పరిహార నిమిత్తం ఏం చేయాలి? ఆ జంతు బలు రక్తం ఎలాగవుతారు ఆ బలి పశువుగా ఎవరు బలయ్యారని క్రొత్త నిబంధన చెప్తుంది. అంతే తప్ప కానీ క్రీస్తు రక్తంలో కడగబడకపోతే మనకేమి లేదు, పాపము నుండి విముక్తి లేదు, పాపము నుండి పరిహారము పొందలేదు అమ్మా, అవునే కదా? ఇప్పుడు పాపము నుండి పరిహారం పొందాలని అంటే ఎవరు కావాలి? క్రీస్తు, క్రీస్తు రక్తము కావాలి. అదే కదా క్రొత్త నిబంధన చెప్తా. క్రొత్త నిబంధనలో ఎవరి రక్తం ఉంది కదా? మరి ఇప్పుడు క్రీస్తు రక్తంలో బాప్తిసం పొందుతున్న మనము పవిత్రత పొందుతుంటే పరిశుద్ధ పరచబడుతున్న ఇక కొబ్బరి నూనెతో పని ఉంటుంది, అవునే కదా? చెప్పాలి మీరు, అవునే కదా? ఇప్పుడు ఆశీర్వాదం ఏది? ఆశీర్వాదం ఏది? పవిత్రత పొందినోడికి ఆశీర్వాదం ఏది? వాక్యమే కదా ఏమా, వాక్యములోనే కదా ప్రభు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు వాక్యంతో నింపబడకుండా, వాక్యముతో కడగబడకుండా మనం ఏం చేస్తున్నాం? ఇలాంటి చిట్కాలన్నీ చేస్తాం, అవునే కదా? దేని కొరకు? పవిత్రత కొరకు, ఆశీర్వాదం కొరకు. పాత నిబంధనలు జరిగినాయి కదా అనేసి ఇప్పుడు క్రొత్త నిబంధనలు అవి మనం బలంగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏదో అది నేర్చుకోవాలి. ఆలోచించండి. ఆలివ్ ఆయిల్ వాడారు క్రొత్త పాత నిబంధనలు. ఆలివ్ ఆయిల్ అంటే నీకు అర్థమవుతుందా? ఒలివ నూనె వాడారు, స్వస్థత కూడా వాడారు. ఇప్పుడు మనకు ఉన్న బలహీనతలకి మన నూనె వాడితే సరిపోద్దా? చెప్పండి. మెడిసిన్ తీసుకోవాలి, అవునా కాదా? ఆ కాలం వేరు, కాలం వేరు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం, ఓకేనా? ఇప్పుడు పవిత్రత పొందకోని వారి నిమిత్తము ఎంత నూనె తీసుకున్నాడు యాజకుడు? కొదువులోనే కొంచెం తీసుకున్నాడు, ఓకేనా? మన పాఠం ఏంటంటే కొదువు. కీర్తన గ్రంథం 34 10 వచ్చిన ఒకసారి మనం చదువుతాం. 34 10 సింహపు పిల్లలు ఎలా ఉన్నాయట? లేమి కలవై. సింహపు పిల్లలైనా ఏం కలిగి ఉన్నాయంట అడవిలో? లేమి. లేమి అంటే అర్థం ఏంటి? కొదువ, ఓకేనా? లేమి కలిగి చూడండి. సింహపు పిల్లలు లేమి గలవా ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై. అది ఎవరిని ఆశ్రయిస్తే? మీకు అర్థం చేసుకోండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు, ఓకేనా, కొదువై ఉండదు. ఇప్పుడు ఇందాక యాజకుడి దగ్గరకు వచ్చిన వాడు ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడు కాబట్టి ఏం పొందాడు? పవిత్రత, ఓకేనా? పవిత్రతలో కొదువుగానే ఉన్నాడు, కానీ పొందాడో లేదా ఆలోచించాలి. ఎవరిని ఆశ్రయించడం వలన? ఇక్కడ అదే చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించే వాడికి ఏ మేలు కొదువై. ఆఖరికి అడవులు ఉన్న సింహానికైనా కొదువు ఉంటదేమో, ఓకేనా? ఇక్కడ పైన కుమార్ చెప్పాడు 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ, అది ఏముంటే భయభక్తులు కలిగి దేవుడి దగ్గర ఉంటే మనకి ఎప్పటికీ ఏముండదట? కొదువు ఉండదు. ఆఖరికి సింహాలైన మృగాలైన కొదువు ఉంటాయి, కానీ దేవుడిని ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదో. దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదం గొప్పది, ఓకేనా? మార్కు సువార్త 10 మార్కు సువార్త 10 21 వచ్చింది చదువుతాం చూడండి. మార్కు సువార్త 10:21. యేసు అతన్ని చూసి యేసు ప్రభు ఏం చేశాడట? అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది. నీకు అర్థమవుతుందా? ఎవరిని? ఒక సహోదరుని. ఇంకా చెప్పాలంటే యవ్వనుడు అని కూడా వాడబడ్డది, ధనవంతుడు అనమాట, ఓకేనా?
దేవుని రాజ్యములో నేను ప్రవేశించాలి, నేనేం చేస్తే నాకు ఆ ప్రవేశం చోటు దొరుకుతుందని యేసు ప్రభుని అడిగాడు. ఎవరో యవ్వను, ఓకేనా, ఒక సహోదరుడు. 17 వచ్చింది చదువుతాం. ఆయన బయలుదేరి మార్గమును పోవచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయనను ఏం చేశాడట? అడిగాను. చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడును కాడు. నరహత్య చేయవద్దు. మీకు అర్థమవుతుందా? నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా. అంటే ఇవన్నీ తెలిసిన వాడేనాడట. ఓకే, తెలుసును కదా అంటే అర్థం ఏంటి? చెయ్యమనేగా చెప్తుంటా యేసు ప్రభు. అమ్మా, ఏం పొందాలంటే నిత్య జీవము పొందాలంటే, ఓకేనా. అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని యేసు ప్రభు పత్రం ఇచ్చాడు. ఓకేనా. ఆస్తి గలవాడు. యేసు అతన్ని చూచి మరి అర్థం ద్వేషించలేదట. యేసు అతను చూచి మరీ ఎక్కువగా ప్రేమించాడు. అంటే ఎందుకని? అవన్నీ చేయకుండా బ్రతుకుతున్నాడు గనక. ఎప్పటి నుంచి? బాల్యము నుండి ప్రేమించి ఆయన అన్నాడు, ఇవన్నీ చేస్తున్నావు మంచిదే, ఇంకొకటి కొదువు ఉన్నదని చెప్పాడట. కొదువా అంటే అర్థం ఏంటి? లేమి. ఓకేనా. ఇంకొకటి నీకు కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకముందు. అంటే నిత్య జీవం పొందాలంటే నిత్య జీవం ఎక్కడుందా? అది నిత్య జీవ స్థానం ఎక్కడ తెలుసా? పరలోకం. ఓకేనా. నిత్య జీవం పొందడానికి ఎక్కడ ఉన్నదట? నిత్య జీవం పొందిన వాడి స్థానం పరలోకం అన్నమాట. ఓకేనా. పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడట యేసు ప్రభు. ఓకేనా. ఆ సహోదరుడు అడిగితే, ఎందుకంటే ఆ విషయం కూడా ఎలా చెప్పాడు? ద్వేషంతో చెప్పలేదు యేసు ప్రభు, ప్రేమించే చెప్పాడు. నీకు అన్ని బాగానే ఉన్నాయి, ఒక్కటి కొదుగుంది, ఆ ఒకటి విడిచిపెట్టి రాగలిగితే, నువ్వు నా కొరకు త్యాగం చేయగలిగితే నీకు ఏది కొదువా ఉండదో. ఓకేనా. అని అనగానే ఏం చేశాడు? 22 వచ్చిన అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నగుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అంటే అతని మనసు దేని మీద ఉంది అంటే అన్ని ద్వేషిస్తున్నాడు కానీ దేన్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లాభం అని చెప్పాడు 23. ఓకేనా. అంటే అర్థమేంటి తెలుసా? పరలోకాన్ని ఏది దూరం చేస్తుంది? ధనం. ఎందుకు తెలుసా? దేవుడి కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాడు? అది దేని ప్రేమించినా సరే అది విగ్రహ ఆరాధనతోనే సమానం. ఓకేనా. ఇప్పుడు ధనం ఎవరికి దూరం చేస్తుంది? అది ఏదైతే ప్రభువుకు దూరంగా ఉందో అది ఎరిగిన వాడు కనుక దాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్తే అప్పుడు ఏముండదు? నీకు కొదువు ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఆస్తి గలవాడికి ఏది కొదువా? ఏది కొదువా? నిత్య జీవం కొదువా. దేనిని బట్టి కొదువది? ఆస్తిని బట్టి. అంటే దాని అర్థం ఆస్తి ఇచ్చిన వాడు ఆ ప్రభు కాదా? చెప్పాలి మీరు. ఆస్తి ఇచ్చిన వాడు ప్రభు కాదా? కానీ ఇచ్చిన వాడిని ప్రేమించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఆయన ప్రేమించకపోయినా ఆస్తి మీద ఉన్నవాడిని ప్రేమించాడు. అవునే కాదా? ఆలోచించాలి. ఒక్క విషయం చెప్పనండి, సర్వలోకం నాదే అనే కదా యేసు ప్రభు అన్నాడు. ఏమా పరలోకమందు భూమి మీద నాకేముంది అంటే ఇప్పుడు అవన్నీ ఎవరవే? ప్రభువే కాదా? యేసుక్రీస్తువా కాదా? చెప్పాలి మీరు. అన్ని కలిగిన వాడు తండ్రిని ఎలా ప్రేమించాడని మరి ఇవన్నీ నావే, ఇంకా ఆయన మాట వినవలసిన పని ఏమి ఉన్నదని ఏనాడని అనుకున్నాడు ఆయన. అది కావాలండి భక్తుడికి. మీకు అర్థమవుతుందా? ఎన్నున్న ప్రభుల తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉండాలి.
ఎన్నున్న అపోస్తులు అన్ని విడిచిపెట్టి ప్రభువునే ప్రేమించారు చూసారా, అది కావాలి. నిత్య జీవంలో చోటు కావాలంటే మనకి ఇవాళ ఒక్క విషయం అర్థం చేసుకుంది. ఇవాళ బైబిల్ తరగతికి రావడానికి ఏదో ఆటంకం పడుతుందని చెప్పండి ఇప్పుడు. ఓకేనా ఏమా, కొదువ కాదా ఈరోజు? ప్రభువును ప్రేమించడంలో కొదువుగా ఉన్నామా లేదా? అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఏ మేలును కొదువు ఉండదు. అంటే ఇప్పుడు మేలు కొదువుగా ఉన్నదంటే ఏమి లేదని మనకు అర్థం. ఏమా, భయభక్తులు కొదువుగా ఉన్నాయని అర్థం. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి మనకున్న కొదువులు ఎరిగిన వాడికి ఆ కొదువులు తీర్చేవాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? లోకస్వార్త 18:22 18:22 యేసు విని నీకింకా ఒకటి కొదువుగా, ఆ యవనస్తుడి గురించి మళ్ళా లోకస్వార్తలో లోక గారు రాస్తూ మాట్లాడుతున్నాడు. నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో యేసు ప్రభు చెప్పింది ఒకటి. లోకములో ఉన్నదంతయు, ఓకేనా, లోకమును దాని ఆశయం అయిపోతున్నాయి. అందుకని లోకాన్ని ఏం చేయొద్దు అన్నాడు. లోకంలో ఉన్నది ఒకటి ధనం. ఓకేనా? ఆ ధనమును దేవుని రాజ్యానికి ఉపయోగించమని యేసు ప్రభు చెప్తాడు. ఇప్పుడు మనకి ధనం ఇచ్చాడండి, తప్పు కాదు. కూర్చుకున్నాం ఎక్కువ తప్పు కాదు. మనం అనుభవించాలి. మన కుటుంబాలు ఎంత ఆనందిస్తున్నామో అలాగే దేవుని పనికి కూడా ఆనందం కలిగించాలి. అవునట్టు కదండి. అదే ధనంతో దేవుని పని చేసే మనకి ఎవరికి ఆనందం? అది ఇంకా రెట్టింపు చేస్తాడు. అది అపోస్తులు తమ చరస్తులు అమ్మి ఎక్కడ పెట్టారు అమ్మా? అపోస్తులు పాదం దగ్గర పెట్టారు. సంఘం అభివృద్ధి చేయండి. వాళ్ళు కాపాడుకున్నారు తప్పని పోగొట్టుకోలేదు. కానీ సంఘం వదిలేసి అవన్నీ సంపాదించుకున్నాం అనుకోండి, అననయ సఫేర్ అలా ఉంటుంది. అవునే కాదు అమ్మా? పరిశుద్ధాత్మని ద్వేషించి ప్రభువుని వదిలేసి దేని ప్రేమించారో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదిమ సంఘంలో జరిగిన కార్యం. కాబట్టి మన ధనము, మన ఆస్తి ఏదైనా సరే దేవుని రాజ్యానికి, దేవుని పనికి ఆటంకాన్ని ఇవ్వకూడదు. ఆటంకం ఇచ్చింది ఏదైనా ఉంటే సరే మనకి దాని వలన ఏముందో తెలుసు దేవుని దగ్గర? కొదువు. ఓకేనా? ఆ కొదువులు తీర్చేవాడు ప్రభువుని తెలిసినప్పుడు అవన్నీ విడిచిపెట్టి ప్రభు పని చేయాలి. అది మనం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యము 4 అపోస్తుల కార్యంలో 4:35 4:35 చూడండి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేదట. ఆదిమ సంఘంలో అందరూ సమిష్టగా పంచుకున్నారట. ఓకేనా? వాని అక్కర కొలది ఎవరికి ఎంత అవసరమో అంతా తీసుకున్నారట. అది మరలా సంఘంలో అంతా ఉన్నది కదా, ఇది నాదే అనేసి ఎవరు అనుకోలేదట. ఎవరికి ఎంత అవసరమో అంతా తీసుకొని పంచి పెట్టుకున్నారట. కాబట్టి వారికి ఏ కొదువ ఆదిమ సంఘం. ఓకేనా? సంఘం లేదన్న కొదువు ఉన్నదంటే తీర్చవలసింది సంఘమేనండి. విశ్వాసులుగా మనమే. మీకు అర్థమవుతుందా? సంఘంలో ఏది కొదువు ఉందో గుర్తించాలి. ఆ కొదువును మనం తీర్చాలి. ఓకేనా? ఒక విషయం చెప్పిన సత్యం వెళ్ళడవడం కూడా కొదువులోనే ఉన్నదంటే సంఘం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని వినిపించడంలో కొదువులు తీర్చాలి. అవునే కదా? ఆలోచించండి. సంఘంలో పలానా పని ఉన్నదంటే అది కొదువు ఉన్నప్పుడు దాని కొరకు ప్రయాసం సంఘం కలిగి ఉండవలసింది. ఓకేనండి? కాబట్టి వాక్యం మనకు కొదువులు చెప్తుంది. మన జీవితంలో ఉన్న కొదువులు చెప్తుంది, భక్తులు ఉన్న కొదువులు చెప్తుంది, సంఘంలో ఉన్న కొదువులు నేర్పుతుంది. నేర్చుకోవాలండి ఇవన్నీ. నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4 మొదటి కొరింథీ పత్రిక 4 తీసారు. 8వ వచనం చదువు చూడండి. 4:8 ఇది వరకే మీరేమి కొదువు లేక తృప్తులైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా
రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. పౌలు చెప్తున్నాడు చూడండి, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాం. ఎవరో అపోస్తులట. గాని అక్కడ ఒక మాట చెప్పు, మేము క్రీస్తు నిమిత్తం ఎలాంటి వారమట? వెర్రివారము. మీరు క్రీస్తునందు ఎవరు? బుద్ధిమంతులు. అదేనా? మీరు బుద్ధిమంతులు, మేము ఎవరు అంటే ఇప్పుడు వారు అనుకుంటున్నారట. ఓకేనా? లోకం అదే అనుకుంటుంది, క్రైస్తవులంతా ఎర్రోళ్ళు అని. అవునా? కానీ వాడు బుద్ధిమంతులు అయినట్టే మాట్లాడుతున్నారు. కానీ దేవుడి దగ్గర ఉన్నవాడు బుద్ధిమంతుడు అని ఆలోచించాలి. అది ఇప్పుడు చెప్పాడు 8వ వచనంలో, ఇది వరకే మీరేమి కొదువు లేక తృప్తులైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి. అసలు పౌలు చెప్తున్న మాటలేంటి తెలుసండి? మీరు ఇదివరకే తృప్తులైతారు, ఇదివరకే కొదువు లేకుండా ఐశ్వర్యవంతులు అయితారు. కానీ ఎవరిని విడిచిపెట్టారట? అపోస్తలుడు విడిచిపెట్టారు. ఒకసారి 6వ వచనం చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. ఎవరు నేర్చుకోవాలి? కొరింథీలో ఉన్న సంఘస్థులు నేర్చుకోవాలి. ఎవరిని చూసి? అపోస్తులను చూసి. మమ్ములను చూసి లేఖనములందు రాయబడి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోస్తుల మీద పెట్టుకొని, చూడండి, సాదృశ్య రూపముగా చెప్పుచున్నాను. మీకేం అర్థమవుతుందా? ఎవరి మీద పెట్టుకుని చెప్తున్నాడట? తన మీద, అపోస్తుల మీద పెట్టుకుని సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? కొరింథీ సంఘానికి సాదృశ్యంగా చెప్పుకోండి. వారి మీద అంటే కోపం వస్తుంది కదా. అంతేగా కొన్నిసార్లు మేము ఉపమానాలు చెప్పాలంటే మమ్మల్ని పోల్చుకుంటాం. మిమ్మల్ని అంటే మమ్మల్ని అన్నాడా అన్నట్టు అన్నట్టు కాదండి. అలాగే పౌలు కొరింథీ సంఘానికి బాధ కలగకుండా ఏం చేస్తున్నాడంట? అపోస్తుల మీద, తన మీద పెట్టుకుని వారికి సాదృశ్యంగా వివరిస్తున్నాడట. ఏమని? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయుటకు కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొంది ఉన్నది. చూడండి, పొందియుండి పొందనట్లు నీవు అతిశయపడ నేల. మీకు అర్థమవుతుంది? పొందియు పొందనట్లు నువ్వు అతిశయ పడనేల. ఇప్పుడు చెప్తున్నాడు, ఇది వరకే మీరేమీ కొదువు లేక. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వారిలో ఏమున్నదని చెప్తున్నాడు? నీకన్నా అర్థమవుతుందా? కొదువు ఉందని చెప్తున్నాడు రివర్స్ లోని. ఓకేనా? ఎందుకంటే ఎవరి మీద పెట్టుకుని చెప్తున్నాడు? పౌలు అపోస్తుల మీద పెట్టుకుని చెప్తున్నాడు అండి. ఇది వరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతే. ఓకేనా? ఇది వరకే ఐశ్వర్యవంతులు అవుతారు. దాన్ని రివర్స్ చేసుకోలేదు. ఓకేనా? మీరు ఎలా ఉన్నారో కొదువుతో ఉన్నారు. ఓకేనా? మరలా ఏమన్నారు? ఐశ్వర్యవంతులు. అంటే దాని అర్థం ఏంటి? దీన్ని పొందుకోవాలని పౌలు చెప్తున్నాడు. ఎవరి ఐశ్వర్యం? క్రీస్తు ఐశ్వర్యం. కింద చదువుతాం, మమ్మును విడిచిపెట్టి. ఏమన్నా అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? మమ్మల్ని విడిచిపెట్టారంటే మీరు ఎలా చెప్తున్నాడు? మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎలా ఉన్నారు అన్నాడు. అంటే గొప్పవారు అలవలేదని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఎవరిని కలిగి ఉన్నారు అపోస్తలుడు? క్రీస్తుని కలిగి ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు క్రీస్తులో ఉంటే రాజులమా, క్రీస్తుని విడిచిపెడితే రాజులమా? అది చెప్తున్నాడు అమ్మా. అందుకనే ఇందాక 6వ వచనం చెప్పుడు, మమ్మును చూసి లేఖనంలో ఎందుకు రాయబడి ఉన్న సంగతులను మీరు ఏం చేయకూడదు? అతిక్రమించకూడదు. అంటే అతిక్రమిస్తున్నారని అర్థం, అతిక్రమించలేదని అర్థం. అతిక్రమిస్తున్నారు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టారని చెప్తాడు. అవును, మేమును
నీకేనా అర్థమవుతుంది? అవును, మీరు రాజులు అయ్యారు, మీతో కూడా మేమేం అవ్వాలి? రాజులు అవునట్లు నాకు సంతోషమే కదా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రాజులు అయ్యారని చెప్తున్నాడా, రాజులు అవ్వాలని చెప్తున్నాడా? అది. కానీ వీరు ఎలా ఉన్నారో రాజులు అయినట్టుగా అతిశయపడుతున్నారట. ఇందాక ఒక మాట చెప్పాడు చూడండి, మనం ఎక్కడ చదివామంటే 7వ వచనంలో చదువు. చివరి లైన్లు, నీకు కలిగిన వాటిలో పరుల వలన నువ్వు పొందినది ఏది? ప్రశ్న. పొందియుండి పొందనట్లు నీవు అతిశయపడనేలా? నీకు అర్థమవుతుందా? నువ్వు పొందనట్లు అతిశయపడుతున్నావు. నువ్వు క్రీస్తులో ఉండి లేనట్లు అతిశయపడకూడదు, లేఖనాలు ఎరగనట్టుగా ఉండకూడదు. అది చెప్తుండ. కింద చదువుతావు ఇప్పుడు 8వ వచనం. అవును, మేమును నీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులొకట నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు మీకు అర్థమా? దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని మీకేం అర్థమవుతుందా? అందరికంటే ఎక్కడ ఉంచాడట? అంటే పౌలు అపోస్తుల తర్వాత వచ్చాడు. దాని అర్థం ఎందుకని? మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి. ఓకేనా? కడపట ఎందుకు వచ్చాడు పౌలు తెలుసా? ఐశ్వర్యవంతులు చేయడానికి. ఏది కొదువు ఉందో అందరిలో ఆ కొదువులు తీర్చడానికి పౌలుని ఎంచుకున్నాడట. అది చెప్తుంటా. ఓకేనా? చూడండి, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకు ఎలాగ ఉన్నాం? వేడుకగా ఉన్నాం. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారని ఏమైనా అర్థమైందా? అది రివర్స్ వారు ఆలోచించుకోవాలి. మేము ఎర్రోలుమే, కానీ ఎవరి నిమిత్తం? మీరు ఎలా అంటున్నారు? మీరు బుద్ధిమంతులు. క్రీస్తునందు మీరు ఎలా ఉన్నారు? అంటే ఇప్పుడు ఎలా ఉండాలని చెప్తున్నాడు కదా, బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు. చూసారా, డైరెక్టర్ గా మాట్లాడుతున్నా వారికి అర్థం, ఇండైరెక్టర్ గా మాట్లాడుతున్నట్టు. అందుకే నేను కొలసీ పత్రికలు చెప్పుడు బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అన్ని ఎక్కడ ఉన్నాయి? అది మీరు ఐశ్వర్యవంతులు అయ్యారు అనుకున్నారు, కానీ ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? అదే కదా చెప్తుంటా పౌలు. ఓకేనా? మరి క్రీస్తులో ఉన్న మేము మీకు ఎలా కనబడుతున్నాం? ఎర్రోళ్ళ కనబడుతున్నాం. మేము బుద్ధి లేని లాగా మీరు ఎలా ఉన్నారు? బుద్ధిమంతులు లాగా. అది చెప్తుంటా. కనీసం వాక్య బుద్ధి నేర్చుకోవాలని మేము బలహీనులు, మీరు ఎలాంటి వారు? అది. కానీ మీరు ఎంతటి బలవంతులు? లేఖనములను కూడా అతిక్రమిస్తున్నారు, అంత బలవంతులు మీరు. మేము బలహీనులమే. ఎంతటి బలహీనులము? మిమ్మల్ని కూడా బలపరుస్తున్నాం. చూసారా, అంతటి బలహీనులు. పౌలు చూసారా ఎలా మార్చి వారు అర్థం చేసుకోవడానికి వారి మీద పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు మేము బలహీనులు అన్నారా అన్న పదం ఎవరు తీసుకోవాలి? వింటున్న వారు తీసుకోవాలి. మీరు బలహీనులు, మేము బలవంతులు అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే మమ్మల్ని మేమే పెట్టుకుని సాదృశ్య రూపంగా మాట్లాడుతున్నాం అన్నాడు పౌలు. ఓకేనా? మీరు గనులు, మేము గణహీనులు. ఓకేనా? కాబట్టి ఆ కొదువులన్నీ తీరాలంటే ప్రభు దగ్గర ఉండాలి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 ఫిలిప్పీ పత్రిక 2 29 2:29. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై, నా ఎడల మీ ఉపచర్యలో అంటే మీ ఉపకార పరిచర్యలో ఏముంది? ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను ఎవరో కాదండి, ఎఫ్రోదీతును పంపుతున్నాడు పౌలు. మీ ఎడల ఉన్న కొదువును తీర్చడానికి అతను పంపుతున్నాను. మీ నిమిత్తం అతడు తన ప్రాణాన్ని కూడా ఏం చేయలేదట. ఎందుకు తెలుసా? అనారోగ్యంలో ఉన్న వీరిని కలవడానికి వస్తున్నాడండి. సంఘం మీద ప్రేమ ఉన్నవాడు పరిస్థితి అలా ఉంటుంది. ఓకేనా? ఏ పరిస్థితిలో ఉన్నానన్నా ప్రభు మీద ప్రేమ ఉన్నప్పుడు మనం ప్రభులో ఉండాలి, ప్రభు దగ్గరికి రావాలి. వారిలో ఉన్న వాక్య కొదువు, క్రీస్తు జ్ఞాన కొదువు తీర్చడానికే ప్రాణాలు కూడా లెక్క పెట్టలేదట. చూడండి అక్కడ చెప్తున్నాడు, కొదువులు తీర్చుటకి తన ప్రాణమునైన లక్ష్య పెట్టక, క్రీస్తు యొక్క ఎవరి పని నిమిత్తం లక్ష్య పెట్టలేదు. అది క్రీస్తు పని విలువ తెలిసినోడు,
ఎన్నున్న పక్కనెట్టి క్రీస్తు పనిలో ఉంటాడంట. దాని అర్థం అదేంటి? ఓకేనా? ఇవాళ క్రీస్తు పనిలో మనం ఉండడానికి ఎన్ని కొదువులతో బ్రతుకుతున్న ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రభు దగ్గరికి వస్తే కొదువులు తీస్తే ఏంటి? లోపల ఉంటే ఎప్పుడు కొదువే, అది ఎప్పుడు మనం నేర్చుకోవాలి. కానీ ఆ కొదువు దగ్గరే మనం ఆగిపోయి కొదువులు తీర్చేవాడిని విడిచిపెడతాం. ఓకేనా? అందుకే ఏమన్నాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను గనుక పూర్ణ ఆనందంతో ప్రభునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని ఇందాకేమన్నాడు? మేము గణహీనులు, మీరు గనులు అని అన్నాడా కొరింథీ సంఘంతో? ప్రభువుని విడిచిపెట్టినంత గనులలో, ప్రభులు ప్రయాసపడుతున్నంత గనులు ఏళ్ళు అమ్మా. కాబట్టి నన్ను గణపరచువానని, నేను గణపరచుపడినట్లు చేస్తానని చెప్పాడు. అవునా? కాబట్టి ప్రభువును గణపరచాలంటే ప్రభు పనిలో ఉంటేనే ఘనత. ప్రభు పని విడిచిపెడితే మనం గణపరచలేము, అది అర్థం చేసుకో. కానీ సంఘం గణపరుస్తుందట ఎప్పుడు? ప్రభు పనిలో పాటుపడినప్పుడు. 4:11 వచ్చింది. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 నాకు కొదువు కలిగినందున, అంటే పౌలుకి కొదువులు ఉన్నాయి. కొదువు కలిగినందుకు ఆ పరిస్థితి మాట్లాడతలేదట పౌలు. నేను ఇలాగో చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే. అది కొదువును చూసి నేను అక్కడ ఆగిపోను. ఇచ్చిన దాంట్లోనే ప్రభువుని బట్టి ఏం చేస్తాను? తృప్తి నేర్చుకుంటాను. ఎప్పుడు కూడా మనకున్న దాంట్లో మనం ఏం చేయాలంటే తృప్తి నేర్చుకోవాలండి. తృప్తి లేని జీవితంలో. ఓకే? సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. మీకు అర్థమవుతుంది? అందుకనే ఏం కలిగి ఉన్నాడో? తృప్తి కలిగి ఉన్నాడు. అమ్మా, తృప్తి లేకపోతే మనకి ఎన్ని ఇచ్చిన ప్రభు ఏం చేయలేదని అంటాం. అవునే కాదు? కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి పనిని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చినా సరే ప్రభు మనకి ఏం చేశాడనే ఆలోచిస్తాం ఇంటికాడు. అవునే కదా? కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే ఉన్న లోట్లు తీర్చుకుంటాం, కొదువులు తీర్చుకుంటాం. ఒక విషయం చెప్తున్నాడండి. ఇందాక ధనవంతుడు వచ్చాడా లేదా? ఎవరి దగ్గరికి? అమ్మా, ప్రభు దగ్గరికి వచ్చాడా లేదా? ధనము, ఆస్తి సమృద్ధిగా ఉంది. బాల్యదేవుడు ఏ పాపం చేయడం లేదు. అవునే కాదా? కానీ ఏం లేదు అతని దగ్గర? నిత్య జీవానికి వెళ్ళే అవకాశం లేదు. అదే కదా అడిగాడు. నువ్వు దాంట్లో ప్రవేశించాలని ఏం చేయాలి? నీకున్న కొదువు ఏంటో చెప్పాడు. ఓకేనా? ఒక విషయం చెప్తున్నాడు. మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు, అన్ని మనకి ఇచ్చాడు. కానీ మనకున్న కొదువు ఏంటో నేర్చుకో. ఓకేనా? వాక్యం తెలుపుపరుస్తున్నది అదే. అన్నీ ఉండి మనం పరలోకను పోగొట్టుకున్నామంటే నిత్యములేమిలో కొదువులో ఉన్నట్టే. కాబట్టి మనం ప్రభువులో ఉండి జీవంలో ఉన్న కొదువు తీర్చుకోవాలి. అప్పుడు లోకంలో ఉన్న కొదువులు ఆయన నింపుతాడు. అందుకనే యెహోవాను ఆశ్రయించిన వాడికి దాని అర్థం ఏంటి? లోకంలోనే కొదువు ఉండదు, దేవుళ్ళలోనూ కొదువు ఉండదు. అది ఎప్పుడు కూడా నేను అర్థం చేసుకోవాలి. కానీ లోకంలో ఉన్న కొదువులు తీర్చమని ప్రభువును వదిలేసామనుకోండి, జీవం పోవు. అవునే కదా? అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏ స్థితిలోనూ ఆయన ఎలా ఉన్నాడట? తృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాడట. కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు ఆనందిద్దాం, లేనప్పుడు దేవుడు అడుగు. అంతే. దేవుడిని వదిలేసి ఉండకూడదు, అది నేర్చుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:24. కొలసీ పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు. మీకు అర్థమవుతుందా? శ్రమలో పౌలు ఏం చేస్తున్నాడట? ఎవరి కొరకు? మీ కొరకు అన్నాడంటే కొరింథీలో, కొలసీలో ఉన్న సంఘం పరిశుద్ధుల కొరకు. అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం. ఎవరి శరీరం? కొలసీలో ఉన్న సంఘం చెప్తున్నాడు. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు ఏ పడాడట? పాట్లు పడాడట. దేని కొరకు? ఆయన శరీరమై ఉన్న సంఘం కొరకు క్రీస్తు ఎన్నో పాటలు పడ్డాడు. క్రీస్తు పడిన పాటలలో ఇంకా ఏమైనా కొదువు ఉంటే, కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము, అది అలా ఐశ్వర్యవంతుడు అవుతాడు.
ఓకేనా? ఇంకా ఏమైనా కొదువులు ఉంటే ఆ సంఘం కొరకు తన వంతు శ్రమ పడుతున్నాడట, అది కొదువు. ఆ శ్రమలో ఇంకా ఇందాక ఎఫ్రోదితు ప్రాణాలు కూడా లెక్క చేస్తాడు. మీకు అర్థమవుతుందా? దేని కొరకండి చెప్పండి అమ్మా, దేని కొరకు చెప్పండి? క్రీస్తు శరీరము కొరకు, అంటే సంఘము కొరకు. క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం కొరకు వారు కొదువులు తీర్చడానికి ప్రయత్నం. ఓకేనా? అది ఇందాక 2:3 అన్నాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆ క్రీస్తులోనే, అంటే క్రీస్తు శరీరములోనే సమృద్ధిగా ఉన్నాయి. ఆ కొదువులన్నీ తీరాలంటే సంఘం దగ్గరికి రావాలి. అవునా కదా? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. ఓకేనా? ఇందాక క్రీస్తుని విడిచిపెట్టి బుద్ధిమంతులు అనుకున్నారట కొరింథీ సంఘం. అవునా కదా? మేము క్రీస్తులో ఉన్న బుద్ధిహీనులమే అని చెప్తున్నారు, బలహీనులమే, మీరు బలవంతులు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం రివర్స్ లో మాట్లాడతారు, సాదృశ్యంగా వివరిస్తారు. మీరు క్రీస్తులో ఉంటేనే బుద్ధిమంతులు అవుతారు, క్రీస్తుని విడిచిపెడితే బుద్ధిహీనులు అని చెప్తారు. ఓకేనా? క్రీస్తు సంఘము కొరకు పాటలు పడ్డారండి. క్రీస్తు పడ్డాడు. క్రీస్తులో ఉన్న కొదువుల పాటలు ఎవరు పడుతున్నారు? అపోస్తలులు పడ్డారండి. ఈరోజు సంఘం కొరకు కొదువు ఏదైతే ఉందో అది తీర్చేవాడితే పరిశుద్ధుడు. ఓకేనా? సంఘంలో ఉన్న కొదువులు మనం తీర్చాలి. స్వార్థ పని కొదువుకుంటే తీర్చాలి. సంఘంలో మరొక పని కొదువుకున్నదంటే ఆ పని చేసి కొదువులు తీర్చి ప్రయాసపడాలని ఇవాళ సంఘం మనకి తెలియపరుస్తున్నది అదే. ఓకేనా? యాకోబు పత్రిక ఈ మాట చదువుకొని మనం ముగింపు వైపుగా, ఇవన్నీ సంఘం కొరకు మనం పాటుపడి తీర్చాలంటే మనకు కలిగినది ప్రభుని అడగవలసింది ఇక్కడ తెలియపరుస్తుంది. 1వ అధ్యాయం యాకోబు పత్రిక తీసారా? 5వ వచనం చదివి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలట? ఏం అడగాలి? అర్థమవుతున్నా? దేవుని పని చేయడానికి, దేవుని పనిలో ప్రయాసపడడానికి ఏం కావాలి మనకి? ఎవరి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. మన జ్ఞానంతో దేవుని పనులు చేయడం. ఓకేనా? ఒకవేళ దేవుని జ్ఞానం మనకు లేదనుకో ఏం చేయాలంటే మనకి మళ్ళీ దేవుని జ్ఞానం సంపాదించుకుంటున్నా కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుని అడిగితే అది ఏం చేస్తానన్నాడు చూడండి. కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎలాగా? ఆయన ఎవరిని ఇందాక ధనవంతుడు వచ్చాడు, గద్దించాడా ప్రేమించాడా? మీకు అర్థమవుతుందా? ప్రభులు విడిచిపెడుతున్న సంఘాన్ని గద్దించాడా? ఆలోచించండి. ప్రేమించే మాట్లాడాడు, ద్వేషించలేదు కదా. ద్వేషిస్తే చెప్పలేడు. ఓకేనా? ఇందాక కొలసిలో ఉన్న సంఘం కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటంటే సువార్తే. అందుకని పౌలు శరసాలలో ఉన్న ఎవరిని పంపుతున్నాడు? ఎపఫ్రోదితుని పంపించాడు. సావు సిద్ధమై ఉన్న అనారోగ్యంగా ఉన్న ఎక్కడికి వచ్చాడు? ఆ పరిశుద్ధుల దగ్గరికి వాళ్ళ ఉత్తరం పట్టుకుని వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ప్రభు పనిలో పట్టుపడాలని. చూడండి, ఆయనని ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా, అందరికి ధారాళముగా, అందరికి దయచేయాలంటే ముందు ఏం చేయాలి? మనం చెప్పాలి, అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడు. ఏం అడగాలి? మనం అదే అడిగితే లేదు. అడుగుడి మీకు ఇవ్వబడినాడు అన్నాడంటే డబ్బు లేకపోతుంటే అడుగుతున్నాం. అవునా? పిల్లలు లేకపోతుంటే అడుగుతున్నాం, ఆస్తి లేకపోతుంటే అడుగుతున్నాం, ఉద్యోగం లేకపోతుంటే అడుగుతున్నాం. అవునంటే కాదంట. మన జీవితంలో ఏమి లేకపోతే అవన్నీ అడుగుతున్నాం. మనం ఎంతగా అనుకున్నాం అవే అడగమన్నాడా? అది దేవుని పనిలో మనం ఏది తక్కువైందో అది అడగడం కూడా నేర్చుకోవాలండి. మీకు అర్థమవుతుందా? భక్తి, భయం, జ్ఞానం, బుద్ధి. అవునా కదా? ఇవన్నీ మనం ఏం చేయాలి? అడగాలి. ఎందుకంటే బుద్ధి, జ్ఞానము సర్వ సంపదలు. ఓకేనా? అంటే పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా గుప్తములయ్యన ఎవరి దగ్గర? క్రీస్తు దగ్గర. జ్ఞానం తక్కువ ఉంటే ఆయన దగ్గర ఉంటాయి. మనం అడగాలండి. నా నామము నా తండ్రిని ఏమడిగినా సరే ఆయన మహిమార్థమే అది మీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. కాబట్టి మనం అడగాలి, పొందాలి, పని చేయాలి. పొందిన తర్వాత వదిలేయకూడదు. అవునే కదా? అడగాలి, ప్రయాసపడాలి. అందుకని అన్నాడు
చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్రపు తరంగమును ఎవరో సందేహించిన వాడు, నేను అడిగాను ఇస్తాడా ఇవ్వడా, అవిశ్వాసం అనమాట. విశ్వాసం లేకుండా అడిగా అనుకోండి, ఇప్పుడు సముద్రపు తరంగం ఎలా ఉంటది, ఇంకేమున్నదో మొత్తం అయిపోయింది అన్నట్టుగా వస్తుంది, అక్కడ అణిగిపోతుంది. అలా ఉంటదట నమ్మకం లేని వాడి జీవితం. సముద్రపు తరంగాలతో పోల్చాడు అనమాట. ఓకేనా? కాబట్టి అలాంటి వాడిగా మనం ఉండకూడదు. కింద ఇంకో మాట అన్నాడు, అట్టి మనుషుడు అంటే అర్థం ఏంటి, రెండు హృదయాలు అనమాట. అప్పుడే వస్తానంటాడు, అప్పుడే ఆగిపోతాడు అన్నట్టు కదా. అప్పుడే ఎంతో పని చేసేద్దాం అనుకుంటాడు, చేయలేడు. ద్విమనస్సుకుడు అనమాట. రెండు మనసులో కలిగి ఉన్నవాడు ద్విమనస్సుకుడై తన సమస్త మార్గముల యందు స్థిరంగా నిలబడాడంట. అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొన రాదు. అది ఏమైనా లభిస్తుందని తలంచుకొన రాదు. ఇంకో విషయం చెప్పనా, అమ్మా, ధనవంతుడు నిత్యజీవం అనుగ్రహం ఇచ్చేస్తాడేమో అనుకున్నాడు, అడగగానే ఇచ్చాడా? అది ఏది ఆటంకంగా ఉందో అది విడిచిపెట్టాడు. కాబట్టి వాళ్ళకి జ్ఞానం కొదువుకున్నా మరొకటి కొదువుకున్నా మన మీద అడిగి పొందాలని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకున్న కొదువులేంటో తెలుసుకుని అవి విడిచిపెట్టి చేయాలి అన్నట్టు కదండి. కాబట్టి కొదువులు తీర్చేవాడు, మనం దేవుళ్ళో కొదువుకుంటే అది హెచ్చరించేవాడు. కాబట్టి వాక్యం దగ్గర సర్వ దీవెనలు సర్వ ఆశీర్వాదాలు ఉన్నాయి. కొదువులన్నీ నింపేది వాక్యం. ఓకేనా? కొదువు లేని జీవితం ప్రభు దగ్గర. కొదువులు తీర్చేవాడు, కొదువులు తీర్చుకుందాం. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర ఉన్న కొదువులన్నీ తీర్చుకుని మనం నింపబడి ఆశీర్వాదంతో వెళ్ళాలి. కాబట్టి ప్రభు పనులు మనం బలహీనులు కాకూడదు. ప్రభు పనులు అస్థిరులుగా ఉండకూడదు, స్థిరులుగా ఉండాలి. అవిశ్వాసులుగా కాదు. ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలి. ధారాళముగా దేవుని పొందాలి. నన్ను నేను హెచ్చరిస్తాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపడుకుంటాను. థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చిన తండ్రి స్తోత్రాలు.